హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు మీనా. చదువుతున్నది శోభారెడ్డి. మధ్యాహ్నం అయింది. మా అందరి భోజనాలు అయినాయి. కృష్ణ కోసం చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వెళ్ళలేదు. మధు వాళ్ళంతా స్కూలుకి వెళ్ళిపోయారు. 2 గంటల వస్తుంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగారిన పిల్లిలా తిరుగుతోంది. ఏం చేయనే రాజు, మన కామయ్య గారి గోపాలం కూడా లేడు. ఎక్కడికో వెళ్ళాట. ఇప్పుడు వస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతాపిన్ని. అయినా వీడికి మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుందే. నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదని తెలుసు కదా. వేల పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏం మనిషి, ఆ పనిలో పడ్డాడంటే ఇంక ఒళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కృష్ణ ఆవిడికి సవతి కొడుకు అంటే ఎవరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆవిడకు నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవ్వంత కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నదేమంటే, ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకని కనకపోయినా ఆవిడ కృష్ణ ప్రథమ సంతానం కిందే లెక్క. అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకొస్తే అసలు పెంచబట్టే కన్నవాళ్ళకి కూడా అనురాగం కలుగుతుందేమో. కృష్ణ రానేలేదు. ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనసు వెలువెలలాడిపోతుంది. చివరికి నిరాశతో ఉస్సురుమంటున్నట్టుగా విరక్తిగా ఈ పూటవాడికి భోజనం ప్రాప్తి లేనట్టే ఉంది. చిచ్చి, ఏం మనిషి, అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామా, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేనిదిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలు ఆడటం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ, అత్తయ్య క్యారియర్ సర్దు, నేను వెళ్ళి ఇచ్చి వస్తాను అన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏ వెళ్ళకూడదా? నేను తీసుకెడితే తినడా మీ అబ్బాయి? అయ్యో అదేం మాటమ్మా, తినడని కాదు, కానీ నువ్వెందుకులే, వద్దు, వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే అయిష్టంగా అంది అత్తయ్య. పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లో కూర్చుని నాకు బోరుగా ఉంది, ఏం తోచడం లేదు, అలా సరదాగా వెళ్ళి వస్తాను, కాస్త నడిచినట్టుగా ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ. భలే దానివత్తయ్య, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తులేకపోవటానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలికలు గల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే దోవ గుర్తుండదా? వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. పస్తు పడుకోకుండా అన్నం తీసుకెళ్ళినందుకు నాకు కృతజ్ఞతలు చెప్తాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చేయను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావటే వదినతో? ఊరుకో అత్తయ్య, పొద్దుటి నుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను. నాకేం పర్వాలేదులే, నన్నెవరు ఎత్తుకుపోరులే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదిన, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళన్నీ ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకుని నడిచేళ్ళు రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాట లక్ష్య పెట్టకుండా నేను నీళ్ళలో బురదలో అవి వేసుకుని తిరిగేసరికి నా అరికాలు చెప్పులు అలిసిపోయి వాడిపోయినట్టు పుటుక్కుని తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది, కానీ ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తి క్యారియర్ పట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ, ఒకసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉంది. పైరుగాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని
తల ఎత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాచారం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను కానీ కృష్ణ ఆకలితో ఉంటే నాకేం? నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకు బోధలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో. పాక ముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద గట్టిగా పెట్టా. ఉలిక్క పడ్డట్టుగా కృష్ణ చుట్టుక్కుని తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చెత్తాం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చా. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చుకున్న నా వైపు చూశాడు. తర్వాత చేతిలో పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిగా నేనెంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరికే కాదు, కిరసనాయిలు వేసి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు బగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకొచ్చాను కానీ నీ ఆజ్ఞలు శిరసావహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదంటూ గట్టు మీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకు పెదవుల మీద కదలబోయిన చిరునవ్వును అణుచుకోవటం, ముఖం తిప్పుకోవటం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని క్యారియర్ విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించటంలో పూర్తిగా నిమగ్నమైనట్లు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినటమే ఆ క్షణంలో అతని ఆదర్శం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతడు అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూట్ అని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకుని మోకాలు చుట్టూ 2 చేతులు పెనవేసుకుని ముందుకి కొంచెం ఊగుతూ కూర్చుని నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపూలను ఉద్దేశించి అన్నట్టుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను, లేకపోతే ఏంటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకుని తెచ్చాను. కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు. కృష్ణ చుట్టూ చూశాడు. ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండ, ఇంటి నుండి ఇక్కడ అదో దూరమా? ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం వైపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలెగరేసి, ఐఆమ్ సారీ, నేను ఈ పల్లెటూరి వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకు అతని కళ్ళల్లో కొంటిదనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవటమే బాగుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను? ఈసారి నవ్వు అతని కళ్ళల్లోనే కాదు పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తోంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగైనా చెప్పేది. ఒక మాట చెప్పటంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను. చచ్చాంపో, కృష్ణ నిస్సహాయంగా అని అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా తమరి మకాం ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ అన్నాడు. ఈసారి ఉలికపడడం నా వంతయింది. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారు ఇక్కడ అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. కోపం లాంటిదో రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేసావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరీ అంచు తెల్లచీర కానుగ్గా ఇచ్చి రాజారాణివి అవమని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలో పరీక్షగా చూశాను. ఇతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెప్తున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్తో వెతుకుతున్నట్టు శ్రద్ధగా క్రిందకి చూస్తుండడం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు.
కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్టుగా మహా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకే నష్టం కలిగిందో కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండి ఎక్కుతా. నేను నష్టం నాకేం లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకి తెలియటం నీకు మాకు ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల శారదని తప్పించుకోవటానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని నాకు తెలుసు. శారది నువ్వు ఊహించినట్టుగా హైదరాబాద్ రావటం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నా సలహా, హెచ్చరిక కూడా. నిరుత్తరాలని అయ్యా నేను, నిశ్చేష్టురాలను కూడా అయ్యాను. నోటమాట రాకుండా రెప్పవాల్చటం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూస్తున్నట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడు? ఇంతకంటే మహా అవమానం ఇంకేదైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది, తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన అనేసేయటమేనా? లావాలా కొత్తలాడుతూ బల్లున బద్దులవుతున్న అగ్నిపర్వతంలో అయిన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకు తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణం సేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్నవాడిలా ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదుస్వరంతో అన్నాడు, నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పటం, దబాయించాలనుకోవటం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలు అడిగిన నేను సమాధానం చెప్పలేని ఆసక్తిరాలలా చూడసాగాను. అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసననే సంగతి నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు. నాకన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య మీ మధ్య పెరిగి పెద్దతవుతున్న అగాధం నేను ఎరగనిది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిఠారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాల్ని తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్టుగా చూడడం ప్రారంభించాను. ఎంతో మామూలువాడు, ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది. అతను మాట్లాడుతున్న వాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని నా చేయి పట్టుకోబోయినట్లు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతలోనే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. రవంత బాధను స్ఫురించే స్వరంలో క్షమాపణ కోరుకున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేను ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకి తెలియటం అంత మంచిదే కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప. నేను చుట్టుక్కన లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలన్నీ అతనికి తెలుసునన్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది, వెర్రెక్కించింది. ఏమనాలో తోచని నేను నోటికొచ్చినట్టు అనేశాను. నోటికి నచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషివని కల్లో కూడా అనుకోలేదు. నేనెంతో అపురూపంగా భావించుకుని ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావు. మీనా, నాకు ఇప్పుడు తెలిసింది, నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అత్తయ్య ఇల్లు వదిలి బయటికి రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకుని వస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పటానికి అవకాశం నీవు చిక్కించుకోవటానికి ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు చాలా తెలివిగలవాడివి. తెలివిగల వాళ్ళ యోచన ఎప్పుడూ గురి తప్పదు చూడు. నువ్వు ఊహించినట్టుగానే వెర్రి మొహంలో నేను రానే వచ్చాను. మీనా, వారిస్తున్నట్టుగా పిలిచాడు. నేను అతని వారింపు అస్సలు లక్ష్య పెట్టలేదు. మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక మాటలో సూటిగా చెప్పేస్తే సరిపోలా? అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరినీ రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకునే లేదట. ఏ నటనా? పాపం, ఎంత పెద్ద మనిషి. అబద్ధాలు ఆడేది ఎవరు, నువ్వా నేనా?
కృష్ణ మధ్యలో నన్ను ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న వాడిలా ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండానే అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలనుందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎక్కిరించడానికి నువ్వెవరు మధ్య? మీనా, నేనా విక్రించానా? అలా అర్థం చేసుకున్నావా? నా మాటలకు కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు. నన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది. ఆ క్షణంలో అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటే అవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయివాడిగా వేలు పెట్టి చూపించినట్టుగానే కనిపిస్తున్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు. క్షణంసేపు విలవిల్లాడుతున్న అతని హృదయం చురుకైన ఆ కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరుక్షణంలో అతని ముఖం చిదివితే రక్తం చిందేంటగా ఎర్రబడింది. అప్రతిభుడైన వాడిలా రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను.